హాయ్ ఫ్రెండ్స్, నేను నా ఫ్రెండ్ సద్దాము ప్రొద్దుటూరంతా తిరిగి తిరిగి బోరు కొట్టి ఎక్కడికి వెళ్దామని ఆలోచిస్తూ ఈ ప్రదేశానికి అయితే వచ్చామండి. ఈ ప్రదేశం అయితే చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉంది. ఈ ప్లేస్ ఎక్కడంటే మన ప్రొద్దుటూరు నుంచి జమ్మలమడుగు వెళ్లే దారిలో దేవగూడ అనే గ్రామం వస్తుంది. అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుంటే పెద్దదన్నూరు అనే గ్రామానికి వెళ్లే దారిలో ఉందండి. ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం సినిమా మామూలుగా లేదు. ఇక్కడ ఒకరు అక్కడ ఒకరు మొత్తం చేపలే చేపలు, అందరూ చేపల వేట కోసం వచ్చినట్టున్నారు. నేనైతే ఇక్కడికి దగ్గరికి వెళ్ళాను. ఈ సంచిలో మాత్రం పెద్ద పెద్ద చేపలు ఉంటాయి అనుకుని వెళ్తే ఒక్క చేప కూడా పడలేదని ఈయన చెప్తున్నాడు. పక్కలో చూస్తే కోడి పేగులు మాత్రం కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి. వదిలేస్తే మనుషుల పేగులతో కూడా పెట్టేట్టున్నారు. పక్కలోనే ఈయన మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా గాలం ఇస్తున్నాడండి. ఈ అన్న కాన్ఫిడెంట్ తగ్గట్టు చేపనైతే లాగుతున్నాడు. ఏదో చేప పడినట్టుంది. లాగు 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 అని లాగుతున్నాడు. చేప అయితే పడిందండి. ఈ చేప మాత్రం మన సైడ్ మాత్రం ఓలగపిల్ల అంటారు. మొత్తానికైతే ఈయనను మాత్రం ఒప్పుకోవచ్చు. 2 కేజీల చేపలు పట్టినా ఇంకా కావాలి ఇంకా కావాలి అని లాగుతూనే ఉన్నాడు. ఇప్పటికైతే 10 చేపలు నా ముందరే పట్టాడు. ఈ చేప మాత్రం మిస్ అయింది. ఈయన మాత్రం ఇదంతా కాదని ఇక్కడికి వచ్చాడు. ప్లేస్ చేంజ్ చేసి ఇక్కడన్నా పడదామని ఇక్కడ ట్రై చేస్తున్నాడు. గాలం అయితే బలంగా తిప్పుతున్నాడు, వేస్తున్నాడు. కానీ పాపం ఈయనకైతే ఒక్క చేప కూడా పడలేదండి. ఇదంతా నాకెందుకు లేని పక్కకు వచ్చి చూస్తే వీళ్ళు మాత్రం పెద్ద పెద్ద ఫిషింగ్ రాడ్లే తీసుకుని వచ్చి పెద్ద పెద్ద చేపలు పట్టడం కోసం వెయిటింగ్ లో చూస్తున్నారు. చేపలు పడితే అందరు సంచిలో వేసుకుంటారు. కానీ ఈయన మాత్రం పట్టిన చేపలు నీళ్ళలో వదిలేస్తున్నాడు. ఏమన్నా దాంతో ఆడుకుంటున్నావా అని అడిగితే, లేదు తమ్ముడు, నాకు చిన్న చిన్న చేపలు అవసరం లేదు, నాకు పెద్ద పెద్ద తిమింగలాలే కావాలని పెద్ద పెద్ద గాలాలు తీసుకొచ్చినాయని చెప్తున్నాడు. సరేలే అన్న, ఈ చిన్న చిన్న చేపలు అయితే నాకు ఇచ్చేయి, అనవసరంగా దాన్ని పట్టి వదిలేస్తే అది ఎలాగో చనిపోతుంది అని నేను అడిగితే, సరేలే తమ్ముడు, ఈసారి మాత్రం వచ్చిన చేప నీకే ఇచ్చేస్తానని చెప్పినాడు. నేను అందుకోసం వెయిటింగ్ చేస్తున్నాను. అంతలోనే ఒక చేప అయితే పడిందండి. ఇది మాత్రం జిలేబీ. ఇదే కావాలి మనకు. నా ఫ్రెండ్ కూడా ఎప్పుడెప్పుడు పడుతుందా, ఎప్పుడెప్పుడు కాల్చుకు తిందామని ఆలోచిస్తూనే ఉన్నాడు. అంతలోనే అన్న, ఈ చేపను వదిలేయగనగానే ఇది ఒక్క చేప తీసుకుని ఏం చేసుకుంటావు తమ్ముడు అని చెప్తున్నాడు. ఎలాగైతే అన్న మాత్రం చేప మాత్రం ఇచ్చేశాడు. ఇది మాత్రం నన్ను వదలంట్రా బాబోయ్ అని కిందికి పైకి కొట్టుకుంటుంది. నిన్ను కోసి కారం పెట్టే వరకు నాకు మాత్రం మనశ్శాంతి ఉండదని నేను మాత్రం దాన్ని గట్టిగా పట్టుకుని వదలకుండా ఇటు అటు చూస్తున్నాను. మట్టి అయితే బలంగా తగిలింది, కానీ దీన్ని క్లీన్ చేయడం కోసం ఇక్కడికైతే వచ్చాను. ఇక్కడ క్లీన్ చేసిన తర్వాత కూడా ఇది చావకుండా ఇంకా కొట్టుకుంటూనే. ఇది ఎప్పుడు చనిపోతుందిరా బాబోయ్ అని చూస్తున్నాను. ఇది చనిపోయేంత వరకు వెయిటింగ్ చేసి అప్పుడు కాల్చుదామని ఆలోచిస్తున్నాను. అంతలోపు నా ఫ్రెండ్ సద్దాం మాత్రం మంటనైతే పుల్లలు పెట్టి వెలిగించాడు. అందులో చేపను పెట్టి బాగా అయితే కాల్చేశాను. చేప అయితే పూర్తిగా కాలిపోయిందండి. దీనికైతే మాత్రం పైన ఉండే తొక్కాతోలు మొత్తం క్లీన్ చేయడం కోసం పుల్ల తీసుకుని నేను చేస్తున్నాను. మా ఫ్రెండ్ సొంతం మాత్రం ఎప్పుడెప్పుడు నోట్లో వేసి కరకరా నమ్మేద్దామని ముక్కని విడిచి నోట్లో పెట్టుకుందామని ముక్కని తీస్తుంటే దీంట్లో మాత్రం ముళ్ళు మాత్రం మామూలుగా లేవు. ఎలాగోలా ఒక ముక్కని అయితే తీసానండి. ఒక ముక్కని తీసి నోట్లో పెట్టగానే సమ్మగా అనిపించింది. నా ఫ్రెండ్ మాత్రం చేప మాత్రం సప్పని తినేశాడు.